హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటంటే వెస్పా వెహికల్‌కి ఫ్రంట్ వీల్ బేరింగ్స్ ఎట్లా వేసుకోవాలి? ఏంటవి వీల్ బేరింగ్స్ పెద్ద స్పెషల్ ఏంటంటారా? అంటే వేరే వెహికల్స్ అంటే హీరో అంటే ప్లెజర్ అవ్వనివ్వండి, యాక్టివా, టీవీఎస్, అంటే వేరే స్కూటీస్ ఉన్నాయి కదా! సుజుకి అని చెప్పేసి వాటితో కంపేర్ చేసుకుంటే వెస్పా విషయానికి వచ్చేసరికి లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది. వాటిలాగైతే కాదు. అట్లా ఏంటి మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో ఇంటూ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీరు చూస్తున్న క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పైన కార్డ్స్‌లో వీడియో పాపప్ అవుతూ ఉంటది, చెక్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో, ఈ వెహికల్ వెస్పా మా కొత్త కస్టమర్ కాదు, పాత కస్టమర్, రొటీన్ కస్టమర్ అనమాట. సో, నైట్ టైమ్ వస్తుంటే వీల్ అనేది పట్టేసిందని చెప్పారు. లక్కీగా పడిపోలేదు. సో, తీరా ఏంటని చెప్పేసి వీల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి అక్కడ స్టీల్ క్యాప్ ఉంది చూసారా? అది జాగ్రత్తగా స్క్రూ డ్రైవర్‌తో ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. దానిలో కంప్లీట్‌గా రస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఆ వీల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి 22 సైజ్ స్పానర్ ఉంటుంది. నార్మల్ థ్రెడ్డింగే ఉంటుంది. ఆ నట్ ఓపెన్ చేసి ఆ వీల్ అయితే బయటికి తీసేయండి. బయటికి తీసేస్తే మనకొచ్చేస్తుందనమాట. ఈ విధంగా పాత చేతక వెహికల్స్ అయితే ఇచ్చేవారు. బట్ చూసారు కదా! లోపల ఇన్నర్ బేరింగ్ అయితే కంప్లీట్‌గా పోయింది. సో, కంప్లీట్‌గా బాల్స్ అయితే బయటకొచ్చేసినాయి. లక్ ఏంటంటే కస్టమర్ రన్నింగ్‌లో వెళ్ళేటప్పుడు వీల్ పట్టేయలేదు. పడితే ఖచ్చితంగా పడిపోతారు. తర్వాత ఇంగా చెప్పకూడనిది మీరు వినకూడనిది. సో, ఫస్ట్ ఈ బేరింగ్ ఓపెన్ చేయడానికి మీదన మనకేంటంటే ఒక లాక్ అయితే ఉంటుంది. 2 బేరింగ్స్ కూడా పోయినాయి. సో, ఇదేనన్నమాట లాక్ అనమాట. ఆ లాక్ ఓపెన్ చేయడానికి లాక్ ప్లేయర్ కూడా ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ లాక్ అయితే బయటకొచ్చేస్తుంది. సో, దాన్ని ఫస్ట్ అటువైపు ఉన్న బేరింగ్, ఇటువైపు ఉన్న బేరింగ్ అయితే ఓపెన్ చేసేయండి. ఈ బేరింగ్ కూడా కంప్లీట్‌గా పోయింది. పోవడం వల్లే బ్యాక్ సైడ్ బేరింగ్ అయితే ఎఫెక్ట్ ఎక్కువ పడడం జరిగింది. సో, ఇప్పుడు దీనిలో ఉన్న పాత గ్రీస్ అంతా కూడా చూసారు కదా! ఎంత డర్టీగా ఉందో. ఈ గ్రీస్ మొత్తాన్ని కూడా బయటికి తీసేసి నీట్‌గా ఇందులో కూడా నాకు బాల్స్ అయితే చాలా వరకు అయితే కనిపించాయి. చాలా వరకు బాల్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఐరన్ రేక్ చూసారు కదా! దాని మీదున్న దండి అయితే అది కూడా మటాష్ అయిపోయింది. సో, మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఔటర్ సైడ్ కూడా బేరింగ్ అయితే జాగ్రత్తగా ఊడదీసేసుకోండి. ఈ బేరింగ్ అంటే ఈ టైప్ బేరింగ్ మనం ఎక్కడ చూస్తామంటే ఇంజిన్ లోపల క్లచ్ షాఫ్ట్‌కైతే ఉంటుంది బేరింగ్ అనేది. ఈ టైప్ బేరింగ్ అనేది. మీరు జాగ్రత్తగా గమనించుంటే చాలా రేర్ కేసెస్ కనిపిస్తుంటాయి. ఈ పాత ఇప్పుడంటే కొద్దిగా వెస్పాల్‌కి ఇచ్చేవి గానీ ఇంతకుముందంటే ఎల్ఎంఎల్‌కి వాటికి ఇచ్చేవారు. సో, దాని కంపెనీ కాబట్టి సో, దీనికి ఇవ్వడం జరిగింది. సో, పోయినాయి. ఈ 2 బేరింగ్‌లు మార్చుకోవాలి. 2 బేరింగ్‌లతో పాటు గ్రీజ్ అయితే ఫుల్‌గా అప్లై చేసుకొని వేసుకోవాలి. సో, బేరింగ్ సైజ్ ఏంటి బ్రదర్ అంటే చూపిస్తాను చూడండి. ఇదైతే పాత బేరింగ్. ఫస్ట్ కంపారిజన్ చూపిస్తా. ఇది కొత్త బేరింగ్ అనమాట. ఈ టైప్ బేరింగ్ అయితే ఇన్నర్ సైడ్ ఏసుకోవాలి. షాఫ్ట్ ఉంది కాబట్టి దీనికి. ఇది పాత బేరింగ్. దీని లోపల ఉన్న బాల్స్ అన్నీ కూడా పోయినాయనమాట. ఇది దాని బయట బేరింగ్ ఇది. ఈ బేరింగ్ గూడా కంప్లీట్‌గా పోయింది. సో, దీనికైతే మీకు కనిపిస్తుంది కదా! బేరింగ్ నంబర్ 6202 బేరింగ్ అయితే వేసుకోవాలి. కంపెనీ ఏదైనా పర్లేదండి. అంటే హీరో అయినా పర్లేదు, ఉషా అయినా పర్లేదు, ఎన్ఆర్‌బీ అయినా పర్లేదు, టాటా అయినా పర్లేదు. ఈ 4 కంపెనీలు ఏదైనా పర్లేదు. మన ఇష్టం అది. సో, ఫస్ట్ ఈ బేరింగ్ అయితే జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి. దానికి ఏదైతే మనకి ఈ పాత బేరింగ్ 2 ఈ కొత్త బేరింగ్ రెండిటికి కూడా గ్రీజ్ ఫుల్‌గా అప్లై చేయండి. గ్రీజ్ అప్లై చేసి మంచిగా సిట్టింగ్ చేసుకోండి. ఆ బేరింగ్ సిట్టింగ్ అయింది. మీద బేరింగ్ కూడా సిట్టింగ్ చేసేసుకొని పైన లాక్ ఉంటుంది. ఎలాగైతే లాక్ ఇప్పారో అదే విధంగా లాక్ కూడా ఫిట్ చేసేసుకోండి. సో, దీనికి ఏంటంటే సెంట్రల్ బుష్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది యాక్సిల్ టైపు. యాక్సిల్ టైప్ కాబట్టి సెంటర్ బుష్ ఉండదు. ఈ బేరింగ్ వేసుకొని బేరింగ్ పైన ఒక ఆయిల్ సీల్ ఉంటుంది. ఆ ఆయిల్ సీల్ కూడా ఫిట్ చేసేసుకోండి. ఫిట్ చేసుకొని పైన మనకి ఏదైతే ఈ లాక్ ఉంది గదా! ఆ లాక్ అనేది యాస్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేసుకోండి గైస్. దీనికో లాక్ ప్లేయర్ అయితే యూజ్ చేయండి. లాక్ బెండ్ అయిందనుకోండి కరెక్ట్‌గా ఫిట్ అవ్వదనమాట. అంటే సేఫ్ సైడ్‌కి బేరింగ్ బయటకి వచ్చేయకుండా అనమాట. ఖచ్చితంగా లాక్ వేయాల్సిందే. సో, లాక్ వేసేస్తే ఇక్కడితో ప్రాబ్లమ్ క్లియర్. లాక్ కరెక్ట్‌గా సెట్ అయిందో చూసుకొని గాలిలో లాక్ ఫిట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏముందండి, ఫుల్‌గా గ్రీజ్ అయితే షాఫ్ట్‌కి, ఈ ఇన్నర్ బేరింగ్‌కి రెండిటికి కూడా ఫుల్‌గా గ్రీజ్ అప్లై చేసేసి మంచిగా వీలైతే ఫిట్ చేసేయాలి. ఓకే. అక్కడితో మనకేంటంటే ఈ బేరింగ్ సిట్టింగ్ అయిపోయింది. సో, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముందా భయ్యా అంటే మొత్తం అంతా ఏసిన తర్వాత ఏంటంటే లాస్ట్‌లో యాక్సిల్ మీద ఒక 2 షాట్స్ అయితే కొట్టండి. అంటే బేరింగ్ కరెక్ట్‌గా సిట్టింగ్ అవ్వకపోతే సిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. బట్ ఇక్కడ యాక్సిల్‌కి మాత్రం గ్రీజ్ అయితే కొంచెం ఎక్కువగా అప్లై చేయండి. ఎందుకంటే లోపల ఉన్న ఇన్నర్ బేరింగ్ అయితే గ్రీజ్ అంత తక్కువ ఉండదు. ఎక్కువైతే ఉండదు. తక్కువ ఉండదు. బట్ ఎంతైతే ఉండాలో అంతే పెట్టండి. ఎక్కువ పెట్టినా నష్టమేం లేదు. ఇన్‌కేస్ అది గాని స్ప్రెడ్ అయ్యి బ్రేక్స్‌లోకెళ్తే మళ్ళా డ్రమ్ అనేది మనకి బ్రేక్ పట్టకుండా ఉండే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో, ఇది ఈ రకంగా అయితే మనం వెస్పా ఫ్రంట్ వీల్ బేరింగ్స్ అయితే మార్చుకోవాలి భయ్యా. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా. బట్ ఇప్పటికే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌తో ఆల్